ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అనేటువంటి ఈ భాగాన్ని అనుసరించి ఆరంభము అంతాన్ని గురించి మనము అనేక వారిని గురించి చూస్తూ ఉన్నాం. పోయిన దినం కూడా మనం గమనించవలసిన అంటే అహరోనును వారు చేసినటువంటి కార్యాన్ని బట్టి, లేక అహరోను చేసినట్టు చేయించినటువంటి ఆ పాపమును బట్టి ఇశ్రాయేలు ప్రజల మీద మహాకోపము రగిలినట్లు మనం చూడగలము. వారికి వచ్చినట్టు శిక్ష ఈ దినమున కూడా దేవుని బిడ్డలముగా సంఘములను నడిపించే మనం కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఏ విధంగా ఉంటున్నామో మనం ఏ విధంగా ఉంటున్నాం. అందుకనే ఈ దినం కూడా ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే ఇశ్రాయేలు యొక్క ప్రజలను నడిపించేటువంటి ముఖ్యులు ప్రాముఖ్యమైన వారిని గురించి కొన్ని విషయాలు నేను మీకు చూపించాలని తలస్తున్నాం. దానికి ముందుగా ఏ విధంగా వారు విశ్వాసం ఉంచకపోయినారు. నిర్గమాకాండం దేవుడు వారికి చేసినట్టు ప్రమాణ దేశమును గురించి వారు ఆలోచించకుండా, ఆ దేవుణ్ణి ఎరగకుండా వారు చేసినటువంటి అవిశ్వాసం యొక్క విషయాన్ని బట్టి దేవుని బిడ్డలు నష్టపోయినారు, తిరిగి వారు నష్టపోయినారు. ఈ భాగాన్ని బట్టి క్లుప్తంగా కొన్ని విషయాలను మనము మన గ్రహింపులను తీసుకొని వస్తాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజీలకు, ఇవ్వీయులకు, యెబూసీలకు నివాస స్థానమైన పాలుతేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. గమనించండి, ఎట్లాంటి దేశం అంటే ఈ మంచి దేశము అని రాయబడింది కదా. మంచి దేశం లేక పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించడానికి దేవుడు దిగి వచ్చినాడు. దిగి వచ్చి వారి మధ్యలో ఎన్నో సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తూ ఐగుప్తు దేశంలో నుండి వారిని బయట తీసుకుని వచ్చినాడు. గొర్రెపిల్ల యొక్క రక్తముల నుండి, అంతేకాదు ఎర్ర సముద్రము నుండి వారిని ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వారి చక్కని మార్గములో దేవుడు వారిని నడిపిస్తూ వచ్చినాడు. చివరికి నడిపిస్తూ వచ్చినటువంటి కారణాన్ని బట్టి వారు ఇంకా కనాను దేశానికి వారు ప్రయాణమై వెళ్ళలేదు. వెళ్ళని కారణాన్ని బట్టి అక్కడ వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ముందుగానే దేవుడు వారికి ఇచ్చేటువంటి దేశాన్ని గురించి వారు చూసి రావడానికి, ఎందుకంటే వారికి ఇంకా వారి యొక్క మనసులు అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి ఆ దేశం ఏమిటి అనేటువంటి, ఎట్లాంటిది ఆ దేశం యొక్క విషయం ఏందని చూపించడానికి కొరకు ఒక ముఖ్యమైనటువంటి వారిని ఏర్పరచుకున్నటువంటి సందర్భం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం. సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపించుము. వారి పితరుల గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుల్ని మీరు పంపవలను. వారిలో ప్రతి వాడును ప్రధానుడై ఉండవలను. 3వ వచనము. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలులో ముఖ్యులు. గమనించండి, వీరెవరు అనంటే ముఖ్యులు, ప్రధానులైనటువంటి వారు. కాబట్టి సంఘములో ముఖ్యులుగాను ప్రధానులుగాను బాధ్యత వహిస్తున్నటువంటి ప్రియులారా, మనము మన మీద ఆధారపడినటువంటి ప్రజలకు ఏ సమాచారాన్ని చెప్తున్నాం, దానిలో మనము ఎంతవరకు విశ్వాసులంగా మనం జీవిస్తూ ఉన్నాం, లేక మన యొక్క విధానం ఏ విధంగా ఉంటుంది. అందుకొరకనే వీరిని ముఖ్యులైనటువంటి వారిని, ప్రధానులను 12 మందిని, అంటే 12 గోత్రములలో నుండి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరి లెక్క చొప్పున వారిని 12 మందిని పంపినాడు. పంపితే వారు 40 దినములు వారు ఆ దేశాన్ని సంచరించి చూసి వచ్చినారు. చూసి వచ్చేసి వారు చెప్పినటువంటి సమాచారము 10 మంది చెప్పినటువంటి సమాచారం. అందుకనే
దేవుని బిడ్డలముగా మొదటిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనం ఏ విధంగా అనుసరిస్తూ ఉన్నాం. ఒక ముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళు మనలను బట్టే మనల్ని అనుసరించేటువంటి ప్రజలు మేలు పొందుతారు, లేకపోతే కీడు పొందుతారు. అందుకొరకనే జాగ్రత్తగా మనం జీవించవలసిన వారము. ముఖ్యంగా మనము ప్రభువుని నమ్మకస్తులంగా, ప్రభు కొరకు నమ్మకస్తులంగా మనం జీవించవలసిన వారముగా ఉంటున్నాం. వారు వెళ్ళి చూసి చెప్పినటువంటి యొక్క సమాచారం ఏమిటి, ఏం సమాచారం చెప్పినారు చూడండి. మేము చదువుతున్నటువంటి యొక్క భాగాన్ని గమనించండి. వారు అతనికి, సంఖ్యాకాండము 13:27 వారు అతనికి తెలియపరిచిన సమాచారం ఏమనగా, నీ మమ్ము పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారం గలవి, అవి మిక్కిలి గొప్పవి. అవి అక్కడ అనాకీలను చూస్తిమి. అమాలేకీలు దక్షిణ దేశంలో నివసిస్తున్నారు, హిత్తీలు, యెబూసీలు అమోరీల కొండలో నివసిస్తున్నారు, కనానీయులు సముద్రం వద్ద యోర్దాను నది ప్రాంతంలో నివసిస్తున్నారు చెప్పిరి. గమనించండి. అయితే ఏం చేసినారు వీళ్ళు చెప్పినటువంటి సమాచారాన్ని బట్టి? 30 కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలించి, మనం నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించడానికి మనం శక్తి చాలనాయను. గమనించండి, వారు చెప్పినటువంటి సమాచారాన్ని బట్టి జనులను నిమ్మలించి అంటే, జనులకు ఏం చేస్తున్నారంటే నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి వారు. ఈ 10 మంది చెప్పినటువంటి సమాచారాన్ని బట్టి సైన్యమంతా కూడా 6 లక్షల సైన్యం కావచ్చు, మిగతా ప్రజలందరికీ కూడా ఏం లేకుండా చేస్తున్నాడు, నిమ్మలం లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ దినాలలో సంఘాలలో మనం చేసేటువంటి పరిచర్య వలన దేవుని బిడలకు నెమ్మది, ప్రశాంతత ఉన్నదా, లేక నెమ్మది లేకుండా మనం చేస్తూ ఉన్నామా? 31 అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలం. గమనించండి ఏం చెప్తున్నారో. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తమ నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. ఏ సమాచారం చెప్తున్నారు చూడండి. అక్కడ నెఫీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలను చూస్తిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరే. ఎలాంటి సమాచారం చెప్పినారు? 10 మంది కలిసి వారు చెప్పినటువంటి ఈ చెడ్డ సమాచారాన్ని బట్టి, వారి యొక్క అవిశ్వాస యొక్క తీర్మానాన్ని బట్టి, అవిశ్వాసాన్ని బట్టి 14 సంఖ్యాకాండం 14 అప్పుడు సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను. ఆ ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. గమనించండి, వారందరినీ ఏడ్చేటువంటి వారిగా ఉన్నారు. మరియు ఇశ్రాయేలందరూ మోషే అహరోనుల మీద సనుక్కొనిరి. గమనించండి, వాళ్ళు చెప్పిన సమాచారాన్ని బట్టి సనుగుడు బయలుదేరింది, గుణుడు బయలుదేరింది. ఈ సమాచారాన్ని తర్వాత వింటాం, తర్వాత భాగంలో మనం విందాం. వీళ్ళు చెప్పిన సమాచారాన్ని బట్టి ఇశ్రాయేల్ అందరూ కూడా ఏడ్చి, వారిలో కూడా గొప్ప అవిశ్వాసం కలిగి మోషే అహరోనుల మీద సనగడము. అంతేకాదు, మేము తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాము అనేటువంటి పరిస్థితుల్లోనికి వచ్చేసినారు. కాబట్టి వీళ్ళారా, ఎలాంటి సమాచారం చేస్తూ ఉన్నాం, ఎట్లాంటి సమాచారం మనం అందిస్తూ ఉన్నాము, దానిని బట్టి ప్రజలు ఏమవుతున్నారు? ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు. గమనించండి, యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తారు? సరే, వీళ్ళ విషయం నేను తర్వాత చదువుతాను. గమనించండి, ఇప్పుడు ఏం చేస్తే వాళ్ళు చెప్పినటువంటి సమాచార ప్రకారము దేవుడు ఆ మిక్కులను, తర్వాత ఆ యొక్క ప్రధానుల గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దయచేసి గమనించండి. అందుకనే ప్రియులారా, నీవు నేను ఏం చేస్తున్నాము, ఎట్లా నడుస్తూ ఉన్నాము. కాబట్టి గమనించండి, 36 14 అధ్యాయము లేక 35 కూడా, ఇది యెహోవాను నేను చెప్పు మాట, నాకు విరోధంగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయంగా దీన్ని చేసేదను. ఈ అరణ్యంలో వారు క్షీణించిపోదురు, ఇక్కడ చనిపోదురు. 36 ఆ దేశము సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గురించి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజం అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు. 10 మందిని గురించి మాట్లాడుతున్నమాట. ఆ దేశాన్ని సంచరించి చూసి వచ్చి ఏ సమాచారం చెప్పినారంటే చెడ్డ సమాచారం చెప్పినారు. నువ్వేం చెప్తున్నావు ఈరోజు సంఘానికి,
సమాజానికి నీ మంచి సమాచారం చెప్తున్నావా, చెడ్డ సమాచారం చెప్తున్నారా? సేవకులమైన, పెద్దలైన, పరిచారకులమైన, ఎందుకంటే మన మీద ఆధారపడినటువంటి వారు, మనల్ని వెంబడించేటువంటి వారు, మనం ఏం చెప్తున్నామో వారు వినేటువంటి వారు. ఎందుకంటే వారికి తెలియదు కాబట్టి పోయినటువంటి 12 మందికి తెలుసు ఆ దేశాన్ని గురించి. వాళ్ళు వచ్చి ఏ సమాచారం చెప్పినారు? 10 మంది చెప్పినటువంటి సమాచారాన్ని గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి చెప్పినటువంటి సమాచారం, ఆ సమాచారాన్ని బట్టి ఇప్పుడు ఏమైనారంటే మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసినారు. ఆ సమాచారాన్ని బట్టి ఏమైనారంటే దేవుని మీద తిరుగుబాటు చేసినారు, దేవుని అలక్ష్యం చేసినారు, దేవుని తప్పుగా ఆలోచించినారు. అయ్యో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చినాడని చెప్పేసి ఎలాంటి సమాచారం మనము సంఘానికి అందిస్తూ ఉన్నాం. సరే, ఏం జరిగింది? 37వ వచనం, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. గమనించండి, వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఇన్ని కార్యాలు చూస్తూ ఐగుప్తు దేశంలో నుండి వారు ఏ విధంగా బయటకు వచ్చినారో వారికి లేదు. మళ్ళీ వాళ్ళు ఎవరంటే ముఖ్యులు, మళ్ళీ ఎవరంటే ప్రధానులు. 12 మంది, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కడు ముఖ్యుడు. కాబట్టి దినాలలో ముఖ్యులైనటువంటి వారులారా, ప్రధానులైనటువంటి వారులారా, నీవు నేను మన విశ్వాసం ఏంది, ఏ విధంగా మనం ఉంటున్నాము, ఎట్లా ఉంటున్నాము చూసినారు కదా. 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం చెప్పి, అంటే వారి యొక్క అవిశ్వాసం, వారి యొక్క అపనమ్మకత్వము, వాళ్ళకున్నటువంటి అపనమ్మకత్వము ప్రజలకు పెట్టేసి ప్రజలను కూడా పోకుండా చేసినారు. అందుకనే సంఘాన్ని నడిపించేటువంటి మనము, సేవకులమైన, పెద్దలైన, పరిచారకులైన, లేక సంఘంలో ముఖ్యులని చెప్పుకునే వాళ్ళు, లేక సంఘంలో ప్రధానులని చెప్పుకునే వాళ్ళు, ఏ విధంగా నడిపిస్తున్నావు నీ మందను? ఏ విధంగా నడిపిస్తున్నావు నీ ఆధారం? చివరికి వచ్చినాక ఇప్పుడు వీళ్ళు ఏమైపోయినారు అని అంటే చనిపోయినారు. గమనించి ఎంత బాధకరమైన విషయం. 37వ వచనములో, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధి తెగులు చేత చనిపోయినారు. తెగులు చేత చనిపోయినటువంటి వారు అంటే 10 మంది చనిపోయినారు. చివరికి వారికి ఇచ్చినటువంటి ప్రమాణ దేశాన్ని గురించి వారు ఏమనుభవించినారు, ఏమి చేసినారు, ఏ సమాచారం, వాళ్ళు ఎన్నో సూచక్రియలు చూసినారు. ఈ భాగాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ప్రియులారా, చక్కని ఆరంభంలో దైవజనుని యొక్క సహవాసంలోనికి తీసుకుని రాబడినాము. ఈ దినముల్లో, ఈ చివరి దినాలలో నీ విశ్వాసము నా విశ్వాసం ఏ విధంగా ఉంది? నీవు నేను వెళ్తున్నటువంటి సమాజం కావచ్చు, నడిపించే సంఘం కావచ్చు, విశ్వాస జీవితం ఏ విధంగా ఉంది చెప్పండి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన సమాచారాన్ని బట్టి వారికి ఏమైపోయినట్టే వారు చనిపోయినట్టుగా చూస్తున్నాం. కాబట్టి అలాంటి శిక్ష రాకముందే ప్రభు చుట్టూ అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం. కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు. కాబట్టి ఏ విధంగా ఉంటున్నామో ఈ వాక్యాన్ని ఎరిగి మన యొక్క అపనమ్మకత్వాన్ని తొలగించబడి దేవుని కొరకు, ఎందుకంటే సంఘంలో మనం ముఖ్యులుగాను, బాధ్యత గలవారంగాను, ప్రధానులుగా మనం చేస్తున్నటువంటి యొక్క సేవ నష్టపోవద్దని, అంతేకాదు మనము మన కుటుంబాలు నష్టపోవద్దు. కాబట్టి ప్రభుత్వ అవకాశాన్ని బట్టి కార్య ఆరంభం కంటే కార్య అంతము రాకముందే మనము ఒక మంచి విశ్వాసాన్ని కలిగి మనం నడిపించేటువంటి సమాజానికి మంచి సమాచారం ఇచ్చి వారిని కూడా కనాను దేశంలో ప్రవేశింపవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, బాగా దీవించమని ఇచ్చిన మాటను బట్టి మనం చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడైనను గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు మీ అందరికీ వందనాలు.